మనం ఉంటున్న ఏరియాలున్నాయి కదా, మన ఇళ్ళు, రోడ్లు, పార్కులు, వీటన్నింటి వెనక ఓ కనిపించని ప్రభుత్వం ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? అవును, ఈరోజు మనం మన కమ్యూనిటీలలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ గురించి, వాటి పవర్ గురించి తెలుసుకుందాం. ఈ టాపిక్ని ఒక మంచి ఫిలాసఫికల్ పాయింట్తో మొదలు పెడదాం. జిడ్డు కృష్ణమూర్తి ఏమన్నారంటే, సంబంధాలు లేకుండా ఎవ్వరూ బ్రతకలేరు, ఒంటరిగా అస్సలు ఉండలేరు. కరెక్టే కదా? ఈ కనెక్షన్, ఈ బంధమే కదా మనిషికి బేసిక్. సరిగ్గా ఇదే ఐడియా మన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ వెనుక ఉన్న అస్సలు స్ఫూర్తి. సరే, ముందుగా అసలు ఈ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే షార్ట్గా ఆర్డబ్ల్యూఏ అంటే ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఒక ఏరియాలో ఉండే వాళ్ళందరూ కలిసి పెట్టుకున్న ఒక ఆర్గనైజేషన్. వాళ్ళందరూ మంచి కోసం, వాళ్ళ ఏరియా డెవలప్మెంట్ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయడమే దీని మెయిన్ గోల్. చాలామంది ఏమనుకుంటారంటే ఆర్డబ్ల్యూఏ అంటే జస్ట్ మెయింటెనెన్స్ చూసుకునేవాళ్లు అనుకుంటారు. కానీ అది నిజంలో చాలా చిన్న పార్ట్. అదొక ఐస్బర్గ్ టిప్ లాంటిది. వాళ్ల పనులు, వాళ్ల బాధ్యతలు అంతకంటే చాలా చాలా పెద్దవి. ఉదాహరణకి చూడండి, లోకల్ గవర్నమెంట్ ఆఫీసర్స్తో మాట్లాడటం, మన ఏరియాలో ఫంక్షన్స్, ప్రోగ్రామ్స్ పెట్టటం, ఇంకా పార్కులు, రోడ్లు చూసుకోవటం, సెక్యూరిటీ, సీసీటీవీ కెమెరాలు, ఒక్కొక్కసారి పార్కింగ్ గురించి, నాయిస్ గురించి చిన్న చిన్న గొడవలొస్తాయి కదా, వాటిని కూడా సెటిల్ చేస్తారు. డబ్బుల మేనేజ్మెంట్ దగ్గర నుంచి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ వరకు అన్నీ చూసుకుంటారు. అందుకే వీటినొక మినీ గవర్నమెంట్ అని పిలిస్తే అందులో తప్పేం లేదు. అయితే ఇంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఈ ఆర్గనైజేషన్స్కి ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. అదేంటంటే చాలామంది రెసిడెంట్స్ అస్సలు పట్టించుకోరు. వాళ్లల్లో ఉండే ఆ ఉదాసీనత. అందర్నీ ఇన్వాల్వ్ చేయడమే వీళ్లకి అతిపెద్ద టాస్క్. సో అసలు పాయింట్ ఏంటంటే, జనాలు ఎందుకు ఇలా ఉంటున్నారు? వాళ్లలో ఉన్న ఈ నాకెందుకులే అనే యాటిట్యూడ్ని ఎలా మార్చాలి? వాళ్ళని యాక్టివ్గా ఎలా ఇన్వాల్వ్ చేయాలి? ఈ ప్రాబ్లంకి కొన్ని ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఏంటో చూద్దాం. రెసిడెన్స్లో నమ్మకం కలిగించి వాళ్లని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ మంచి స్ట్రాటజీ ఉంది. ఫస్ట్ స్టెప్, వాళ్ల ప్రాబ్లమ్స్ ఏంటో నిజంగా వినాలి. ఊరికే విన్నట్టు యాక్ట్ చేయడం కాదు, అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ఆర్డబ్ల్యూఏ ఇంతకుముందు చేసిన మంచి పనులేంటో హైలైట్ చేసి చూపించాలి. చూడండి, మనం ఇది సాధించాం అని చెప్పాలి. ఆ తర్వాత ఆర్డబ్ల్యూఏ మీద ఏమైనా అపోహలుంటే వాటిని క్లియర్ చేయాలి. ఇంకా ముఖ్యంగా డెసిషన్స్ తీసుకునే ప్రాసెస్లో వాళ్లక్కూడా పవర్ ఇవ్వాలి. అండ్ ఫైనలీ, చిన్న సక్సెస్ అయినా సరే అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి. కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళని గుర్తించాలి. ఆర్డబ్ల్యూఏల వెనుకున్న ఐడియాలు, ఆశయాలు చాలా గొప్పగా ఉంటాయి, కానీ రియాలిటీకొచ్చేసరికి సీన్ వేరేలా ఉంటుంది. ఇప్పుడు కమ్యూనిటీ లైఫ్లో ఉండే ఈ రెండు డిఫరెంట్ సైడ్స్ని ఒకసారి చూద్దాం. ఆశయమేంటి, రియాలిటీ ఏంటి? ఒకవైపు ఆశయం, మరోవైపు రియాలిటీ. చూడండి, ఆర్డబ్ల్యూఏ ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంలాగా ఉండాలి అనుకుంటాం. కానీ రియాలిటీలో ఏమవుతుంది? కొందరు ఆఫీస్ బేరర్స్ లిటిల్ హిట్లర్స్ లాగా తయారవుతారు. కేరింగ్, షేరింగ్ ఉండాల్సిన చోట ఇది నా సామ్రాజ్యం, నా కోట అని ఫీలింగ్ వచ్చేస్తుంది. మన కమ్యూనిటీలు మినీ ఇండియాలాగా అందరూ కలిసిమెలిసి ఉండాలి అనుకుంటే అక్కడ గ్రూపులు, పవర్ కోసం ఫైటింగ్లు స్టార్ట్ అవుతాయి. పదవిని పట్టుకుని వేలాడటం కూడా చూస్తాం. కానీ ఈ గొడవలు, ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ నెగటివ్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే సోర్స్ మెటీరియల్ ప్రకారం ఆర్డబ్ల్యూఏలు అనేవి సెల్ఫ్ గవర్నెన్స్ నేర్చుకోవడానికి ఒక డెమోక్రసీ స్కూల్ లాంటివి. ఇక్కడే కదా మనం డిబేట్ చేయడం, ఒకరితో ఒకరం విభేదించడం, ఆ తర్వాత మళ్ళీ అందరం కలిసి పనిచేయడం నేర్చుకుంటాం. ఓకే, ఇప్పటి వరకు బానే ఉంది. కానీ ఇప్పుడు మనం ఈ మొత్తం అనాలిసిస్లోనే చాలా పవర్ఫుల్ ఒక పెద్ద ఐడియా గురించి చూడబోతున్నాం. ఆర్డబ్ల్యూఏలో ఫ్యూచర్కి సంబంధించి ఇదొక బోల్డ్ విజన్. 4, జస్ట్ 4 ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం ఒక అంకె కాదు, మన గవర్నెన్స్ సిస్టంలో ఒక పెద్ద మార్పుకు సింబల్. ఆ మార్పు ఏంటంటే, మనకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ ప్రభుత్వం ఇలా 3 అంచెల పరిపాలన ఉంది కదా. వీటి తర్వాత ఆర్డబ్ల్యూఏలను 4వ అంచె స్వీయ పరిపాలనా సంస్థగా, అంటే 4th టియర్ ఆఫ్ సెల్ఫ్ గవర్నెన్స్గా గుర్తించాలి అనేదే ఈ విజన్. అంటే సింపుల్ అసోసియేషన్ స్టేటస్ నుంచి లోకల్ గవర్నెన్స్లో అఫీషియల్ పార్ట్నర్స్గా మారడం. ఇది లోకల్ గవర్నెన్స్లో ఒక విప్లవాత్మకమైన మార్పు అనొచ్చు. ఇదేదో ఊరికే గాల్లో చెప్పిన మాట కాదు. ఇక్కడ చూస్తున్నది ఆర్డబ్ల్యూఏ మూవ్మెంట్ అఫీషియల్ లోగో. దానిమీద క్లియర్గా రాసింది చూడండి, ఇన్ పర్స్యూట్ టు బికమ్ 4th టియర్ ఆఫ్ గవర్నెన్స్. అంటే
4వ అంచె పరిపాలనగా మారడమే మా లక్ష్యం అని వాళ్లే చెప్తున్నారు. ఇది వాళ్ల ఒఫీషియల్ మిషన్. సరే, బాగుంది. కానీ ఇదంతా ఎందుకు ఇంత ఇంపార్టెంట్? స్ట్రాంగ్గా, ఎఫెక్టివ్గా ఉండే ఆర్డబ్ల్యూఏల వల్ల మనకొచ్చే పెద్ద బెనిఫిట్స్ ఏంటి? ఆ ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక మంచి సిటీని నిర్మించడంలో ఆర్డబ్ల్యూలు గవర్నమెంట్తో కలిసి పనిచేయొచ్చు. ఎలాగంటే లోకల్ స్కీమ్స్లో జనాల్ని ఇన్వాల్వ్ చేయొచ్చు. దీనివల్ల గవర్నమెంట్ డెసిషన్స్కి జనాలకి మధ్య గ్యాప్ తగ్గుతుంది. అంతేకాదు, ఆ ఏరియాలో ఉండే ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజనీర్ల లాంటి ఎక్స్పర్ట్స్ని వార్డు కమిటీలలోకి తీసుకురావచ్చు. వాళ్ల నాలెడ్జ్ని వాడుకోవచ్చు. ఇంకా రోడ్లు, పార్కులని కలిసి మెయింటైన్ చేయడం, కమ్యూనిటీ పోలీసింగ్ని ఇంప్రూవ్ చేయడం, గవర్నమెంట్ పనులు సరిగ్గా జరుగుతున్నాయో లేదో చూడటం, ఇవన్నీ సాధ్యమవుతాయి. ఫైనల్గా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం రెగ్యులర్గా మన ఏరియా మీటింగ్లో పాల్గొంటాం కదా, అదొక సింపుల్ యాక్షన్. కానీ ఆ సింపుల్ యాక్షనే మన రాజ్యాంగం చెప్పే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం లాంటి గొప్ప విలువలు నిజంగా ప్రాక్టీస్ చేసే ఒక ట్రైనింగ్ గ్రౌండ్గా మారగలదా? మన కమ్యూనిటీల్లో దాగిన్న ఈ పవర్ గురించి ఒక్కసారి ఆలోచించండి.